జెండాల్లో జెండాలన్నీ కిందకి పెట్టుకోవాలన్నా జెండాలు మొత్తం కిందకి పెట్టండి. అది కూడా వెనకోలకు కనపడను నేను. ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. రేపు లేదు ఎల్లుండు మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో, ఈ ధర్మ యుద్ధంలో మీ గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, సీనన్న పార్టీ, అందరి పార్టీ ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో 31 మందికి 31 మందిని ఒక తోబట్టు వినానమస్ అయ్యారు. మిగిలిన 31కి 31 అభ్యర్థుల్ని అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, కలిసొచ్చే ప్రతి ఒక్క అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో అన్ని వార్డులు ప్రత్యక్షంగా నేను తిరిగాను. అన్ని వార్డులని చూశాను. నా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి దాన్ని విన్నాను, చూశాను, విన్నాను. మీరు కోరిన కోరికలు, మీ డివిజన్ లో సమస్యలు ప్రతిదీ మీ సీనన్నకి యాదుంది. ప్రభుత్వం మీది, అధికారం మీది, ముఖ్యమంత్రి మీవాడు, ఎమ్మెల్యే మంత్రి మీవాడు, ఎంపీ మీవాడు. 100కి 100%. ఇది రాజకీయ వాగ్దానాలు, ప్రమాణాలు నేను చేయటం కాదు. ఎదుల్లాపురం మున్సిపాలిటీని చేసే నాడే నా మనసులో ఒక ఆలోచన ఉంది. ఖమ్మాన్ని ఆనుకొని ఉన్న ఈ ఎదుల్లాపురాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే తపన నాలో ఉంది. దాన్ని చేసి చూపిస్తాను అని నా కుటుంబ సభ్యులకు చెప్తున్నా. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించుకున్నాం. ఆర్టీసీ బస్సులో నా ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం.
ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి దొరకలేకపోతే ఆ ఇంటి నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి కూడా 587 ఇళ్లు ఇచ్చాం. ఇది ఒకసారి ఇవ్వటమే. రేపు రెండోసారి ఏప్రిల్ నెలలో ఇస్తున్నాను, మూడోసారి ఇస్తాము, నాలుగోసారి ఇస్తాము. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేద ఆడబిడ్డకి ఇల్లిచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా మీ శాసనసభ్యుడిగా నాదే. అంతేకాదు ఇక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, కబ్జాలు చేయమని ఇతరత్ర మిమ్మల్ని మభ్య పెడుతూ ఎప్పుడు ఇళ్ల స్థలాల బూచిని చూపించి మిమ్మల్ని భయపెడుతుంటారు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు. నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, నిరుపేదన తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, అర్హులైన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇళ్ల స్థలాలు కూడా నిరుపేదలకి ఇచ్చే బాధ్యత నాదే. రేపు ఈ అసెంబ్లీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణం ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించాను. అర్హులైన నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు ఇళ్ల స్థలాలతో పాటు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూముల్లో ఇల్లేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీ గుడిసె బీకిస్తా, నీ గుడిసె నాది, ఆ స్థలం నాది అని కొంతమంది ప్రబుద్ధులు నా పేదింటి ఆడబిడ్డల్ని భయపెడుతున్నారు. నా నోటీస్కి వచ్చింది. మీకా భయం అక్కర్లేదు. ఆ పట్టాలు ఇచ్చే మంత్రిని నేనే. ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తానని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. దినదిన గండంగా ఎప్పుడు ఏమి జరుగుద్దో అని భయపడుకుంటా నా